ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు వచ్చేసి నేను ఏమైతే చెప్పాలనుకుంటున్నానంటే మనకి ఉన్న 50 డేస్ ప్లాన్ అనేది ఎలా చేయాలి, గ్రూప్ 2 అనేది ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేసాం కదా. సో ఇంకా ఎవరైతే స్టార్ట్ చేయలేదో సో వాళ్ళ గురించి 50 డేస్ ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామా లేదా, అండ్ నెక్స్ట్ ఏంటి చదవాలి, అండ్ మాక్ టెస్ట్లు ఎలా రాయాలి, అండ్ నెక్స్ట్ ఇంకెప్పుడు చదువుతాము. ఓకే, సో ఇది నేనైతే ఇందులో మీకు అనేది చెప్పాలనుకుంటున్న టాపిక్ ఈ రోజు గురించి అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ అయితే ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే 50 డేస్ ప్లాన్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామంటే మనలో చాలామందికి ఏంటంటే స్టూడెంట్స్ అలా ఎలా ఉంటుందంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఈ రోజు చదువుదాం అనుకున్నది కొంచెం సెలబ్రేషన్స్ ఏమైనా ఉండొచ్చు కదా, దట్టు వీకెండ్ న్యూ ఇయర్. సో ఈ సెలబ్రేషన్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని అరే January 1 నుంచి కంటిన్యూస్గా చదివేసుకుందాము, కంటిన్యూస్గా మనం ఏంటంటే ప్రిపేర్ అయిపోదాము, ఇలాంటి ఆలోచన అనేది ఉంటుంది ఎవరికైనా. అది మీకు అవనివ్వండి, నాకు అవనివ్వండి, ఎవరికైనా మైండ్ సెట్ అనేది అలా ఉంటుంది. సో అలాగని అందరినీ నేను అంటం లేదు, కొంతమంది కొంచెం అంటే పర్వాలేదు సరదాలు ఇవన్నీ పక్కన పెడదాం, ముందు జాబ్ అనేది వస్తే ఆటోమేటిక్గా ఈ సరదాలన్నీ మనం చేసుకోవచ్చు కదా అన్నట్టుగా కొంతమంది సెట్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మైండ్ సెట్ అనేది కొంచెం ఏమైనా సెలబ్రేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉంటే దానికి మనం అనేది కాంప్రమైజ్ అయిపోతాం అనమాట. సో ఈరోజు రెస్ట్ తీసుకుందాంలే, ఈరోజు ఏంటిలే అన్నట్టుగా మనం చూస్తాం. సో వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను ఈ టాపిక్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి నచ్చితే, ఓకేనా, వేరే ఒకరికి షేర్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేసేటప్పుడు వేరే వాళ్ళకి అనేది సజెస్ట్ అవుతుంది. సో అందుకే మీకు లైక్ చేయమని చెప్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఫస్ట్ టాపిక్ ఏం చెప్పాము, మనం అనుకున్నాము 50 డేస్ ప్లాన్. సో 50 డేస్ ప్లాన్. సో 50 డేస్ ప్లాన్ ఏంటి, సో 50 డేస్ ప్లాన్. సో 50 డేస్ ప్లాన్ అనేసి ఎందుకు పెట్టుకున్నాము అంటే, సో ఇక్కడికి వచ్చేసరికి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి 50 డేస్ అనేది ఎందుకు అనుకున్నామంటే, సో ఇప్పుడు మనం January 1 సెలబ్రేషన్స్ అయిపోతుంది. సో January 2 నుంచి చూద్దాం. సో January 2 నుంచి స్టార్ట్ చేసుకుంటే సో January నెలలోని 31 డేస్ ఉంటాయి అంతేనా. సో జాన్వరిలోని 31 డేస్, అండ్ ఫిబ్రవరికి వచ్చేసరికి మనకి ఇయర్ అనేది ఉండేటప్పటికి 29 డేస్ అనేది మనకు ఉంటుంది. బట్ ఎగ్జామ్ ఎప్పుడు మనకి 25న, ఓకేనా. సో 25th ఎగ్జామ్ కాబట్టి సో మనకి అనేది ఈ 24th వరకు కూడా మీరు లెక్కేసుకోండి. అంటే ఇక్కడ ఆల్రెడీ 30 డేస్ కింద మీరు తీసుకున్న ఈ 30 డేస్, ఇక్కడ ఒక 24, ఓకేనా, అంటే 54 డేస్ టోటల్. ఎన్ని 54 డేస్. సో 4 డేస్ నేను ఎలిమినేట్ చేస్తాను. సో టోటల్ 50 డేస్కి మాత్రమే లెసన్ ప్లాన్ అనేది నేను చెప్తున్నాను. లెసన్ ప్లాన్ మీన్స్ ప్రిపరేషన్ ప్లాన్ గురించి అయితే చెప్పుకుంటున్నాను. సో ఇక్కడ 50 డేస్ గురించి అయితే ఎందుకు చెప్పుకున్నాము అంటే, ఈ 50 డేస్లో మనం ఏం చేయాలి. సో 50 డేస్లోనే ఏంటంటే మన మైండ్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్ లెవెల్లో కానీ లేదా జనరల్గా ఎవరికైనా సరే సో ఈ మైండ్ అనేది ఎక్కువ విషయాన్ని అనేది చదువుకు సంబంధించింది అయితే అస్సలు గుర్తుపెట్టుకోలేదు. సో ఇక్కడ ఏంటంటే ఒకే రోజు అనేది మీరు కంటిన్యూస్గా మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో జాగ్రఫీ ఉన్నది, సో జాగ్రఫీ అండ్ హిస్టరీ, సో హిస్టరీ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ సొసైటీ, సో ఇంకా ఏంటంటే కరెంట్ అఫైర్స్, సో కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ, ఓకే, మెంటల్ ఎబిలిటీ. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ 5 సబ్జెక్ట్స్ అనేది మనం చదవాలి. సో 5 సబ్జెక్ట్స్ మనం చదవడానికి అనేది మన మైండ్ యాక్సెప్ట్ చెయ్యదు. ఒక్క డేలోనే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అనేది చేయరు, ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటే. బట్ ఆర్డినరీ పీపుల్స్ వరకు అయితే నేను చెప్తున్నాను, మరీ ఐక్యూ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్న వాళ్ళ కోసం అయితే నాకు తెలియదు, కానీ సో నాలాగా చదివే వాళ్ళ కోసం అయితే నేను చెప్పుకుంటున్నాను. సో నేను కూడా ఒక ఆర్డినరీ స్టూడెంట్నే అనుకోండి. సో అదేంటంటే ఇది అన్ని సబ్జెక్ట్స్ మనం అనేది పెట్టుకోం కాబట్టి వీటికి ఏంటంటే మనం ఒక ప్రత్యేకంగా ప్లాన్ అనేది చేసుకునేటప్పుడు ఏంటంటే వీటిని ఎలా చదవాలి. సో 10 డేస్, ఫస్ట్ 10 డేస్కి మన ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో మార్నింగ్ అనేది మీరు ఈ 50 డేస్ అనేది 5కి లెగడానికి చూడండి, ఓకేనా. సో 5 AM లెగడానికి చూడండి. సో 5 AM నుంచి 6 AM వరకు అంటే 1 అవర్. సో 1 అవర్ కూడా కరెంట్ అఫైర్స్ చదవండి, ఓకేనా. సో 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదవండి. సో 1 అవర్ కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత 6 AM నుంచి 7 AM వరకు కూడా మెంటల్ ఎబిలిటీ చేయండి,
ఓకేనా. సో మెంటల్ ఎబిలిటీ అంటే ఇక్కడ ఎంత అయింది, 2 అవర్స్ కేటాయించాం మనం. మెంటల్ ఎబిలిటీకి 1 అవర్ సరిపోతుంది. ఓకేనా. ఈజీగానే బిట్స్ అనేది ఉంటుంది మనకి. ఏదో బ్యాంకింగ్లోనో లేదా రైల్వేలో వచ్చినట్టుగా అయితే రావు, డైరెక్ట్ క్వశ్చన్సే పడతాయి కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు. కరెంట్ అఫైర్స్ అనేది మాత్రం 1 అవర్ అనేది మీరు డైలీ చూసుకోండి. సో ఇక్కడ ఎంత అయింది, అయిపోయింది కదా, 2 అవర్స్ అనేది అయిపోయింది. సో 2 టాపిక్స్ కవర్ అయ్యాయి. ఇంకా ఎన్ని మనకు టాపిక్స్ ఉన్నాయి, 3 టాపిక్స్. 3 టాపిక్స్లో ఒక టాపిక్ అనేది 10 డేస్ మనం కంప్లీట్గా చదవాలి. ఓకేనా, కంప్లీట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ జియోగ్రఫీ చేసుకుందాం. జియోగ్రఫీ చేసుకునేటప్పుడు సో ఇక్కడ ఏంటి, మనం 7కి మనం ప్రిపేర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం రెస్ట్ తీసుకుంటాం కదా, బ్రష్, స్నానం ఇవన్నీ అయిపోయి టిఫిన్ గట్ట ఇవన్నీ చేసుకోండి. 10 AM స్టార్ట్ చేయండి. 10 AM నుంచి 1 PM వరకు. ఓకేనా. సో ఇదనే జియోగ్రఫీ స్టార్ట్ చేస్తారు. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇది అంతా చదువుతాం. ఈ 10 డేస్లో ఎలా చదవాలి అంటే 1 డేలో ఒక చాప్టర్ అనేది అయిపోవాలి. అంత బాగా చదవాలన్నమాట. 10 డేస్ కేటాయిస్తున్నామంటే 1 డేలో 1 చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు ఏంటి, 10 AM to 1 PM వరకు జియోగ్రఫీ చదువుతాము. సో లంచ్ గ్యాప్ ఇచ్చేయండి. లంచ్ తర్వాత కాసేపు పడుకోండి. ఎందుకంటే మైండ్ అనేది మార్నింగ్ 5కి లేచిన తర్వాత కంటిన్యూగా మీరు చదివితే మైండ్ అనేది తీసుకోలేదు. అయినా సరే మేము చదివేస్తాము, ఈ 50 రోజుల్లోనే మాకు వచ్చేయాలంటే మాత్రం అది కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే మైండ్ తీసుకోదు, మీరు మర్చిపోతారు ఈజీగా. సో ఎందుకంటే దానివల్ల ఏంటంటే అనవసరమైన హెల్త్ ఇష్యూస్. కాబట్టి దాన్ని వదిలేసి 1 రెస్ట్ తీసుకోండి. మళ్ళీ ఒక 3:30 అలా స్టార్ట్ చేయండి. 3:30కి లేచిన తర్వాత ఒక టీయో ఏదో తాగేసి వీలైతే ఒక వాకింగ్ లాంటిది ఒక ½ an hour అలా చేసుకోండి. చేసి మళ్ళీ 5కి స్టార్ట్ చేయండి. ఓకేనా. సో 5 PM నుంచి 9 PM వరకు కూడా ఏంటంటే మళ్ళీ జియోగ్రఫీయే చదవండి. ఎంతవరకు ఇక్కడైతే చదివారో దాని కంటిన్యూషన్ పార్ట్ అలా చదివేయండి. సో జియోగ్రఫీలో ఒక చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 9 PM నుంచి 10 PM వరకు ఏం చేస్తారు అంటే ఒక ఆన్లైన్లోని మనకి యూట్యూబ్లోని మనకి మీరు ఏదైతే చాప్టర్ చదివారో ఆ చాప్టర్ బిట్స్ అని కొట్టండి. ఇప్పుడు జస్ట్ ఏంటంటే నైసర్గిక స్వరూపం ఏదైనా చదివారనుకోండి, ఫిజికల్ ఫీచర్స్. సో ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా బిట్స్ అని చెప్పేసి కొట్టండి. సో మీకు అనేది ఏదో ఒక ఛానల్ వాళ్ళు బిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ బిట్స్ అనేది మీరు చూడండి. ఆ బిట్స్ మీరు చూసేటప్పుడు ఆ బిట్స్లో కానీ మీరు 50% బిట్స్ అనేది మీరు చేయగలుగుతున్నారు అంటే ఆటోమేటిక్గా మీరు ఏంటంటే 100% మీరు చదువుతుంది కరెక్టే. బట్ 50% బిట్స్ కూడా మీరు చేయలేకపోతున్నారు అంటే మీరు చదువుతున్న బుక్ అనేది రాంగ్. మేబీ మెటీరియల్ మార్చండి లేదా ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా తీసుకోండి. ఓకేనా. సో అది మనకి చదివితే ఇలా ఏంటంటే ఇక్కడ 10 డేస్లోని జియోగ్రఫీ కంప్లీట్ అయిపోవాలి ఖచ్చితంగా. ఒక్కొక్క రోజు 2 చాప్టర్స్ మీరు కంప్లీట్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. సో కంప్లీట్ చేసుకుని 10 డేస్లో జియోగ్రఫీ కంప్లీట్ అయిపోవాలి. ఇంకో 10 డేస్లో హిస్టరీ కంప్లీట్ అయిపోవాలి. ఇంకో 10 డేస్లో సొసైటీ అనేది కంప్లీట్ అయిపోవాలి. సో 30 డేస్లోని మీకు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సో సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయేటప్పటికి ఇంకా 20 డేస్ అనేది మిగులుతుంది. సో 20 డేస్లో మళ్ళీ 10 డేస్ ఏంటంటే మళ్ళీ రివిజన్ చేసేయండి వీటినన్నిటిని మీరు ఏదైతే చదివారో. ఇంకా 10 డేస్ మిగులుతుంది. ఆ 10 డేస్లో టెస్టులు రాయడానికి చూడండి వీలైనంత ఎక్కువగా. సో టెస్టులు రాసేటప్పటికి ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఒక రకమైన ఒక అవగాహన అనేది వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 50 డేస్లోని మీరు ఏంటంటే ఈ సిలబస్లు ఎలా ఉంటాయంటే జియోగ్రఫీ అనగా హిస్టరీ అనగా ఏంటంటే ఒక సముద్రం అనమాట. ఎంత చదివినా ఉంటూనే ఉంటాయి. కాబట్టి మనకు సిలబస్ అవ్వలేదే, మాకేమని ఎగ్జామ్ ఏమని దగ్గర పడిపోతుంది, ఈ టెన్షన్ అయితే పెట్టుకోకండి. మీరు ఎంతవరకు చదివారో అంతవరకు పర్ఫెక్ట్గా చదవండి. 2 చాప్టర్స్ చదివారా, 2 చాప్టర్సే పర్ఫెక్ట్గా చదవండి. అందులోనే బిట్స్ వస్తాయి కదా ఆటోమేటిక్గా. సిలబస్లో ఉన్నవి 2 చాప్టర్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 చాప్టర్స్ నుంచి బిట్స్ రావా, వస్తాయి కదా. సో అంతవరకే చదవండి. మీరు రాసిన దానికి మీరు సాటిస్ఫై అవుతారు. ఓకేనా. సో మిగతాది గాడ్ మీద భారం వేసి వదిలేయండి. ఓకేనా. సో మ్యాక్సిమం ఇప్పుడు 10 డేస్ ఉన్నది. 10 డేస్లో అట్లీస్ట్ 5 చాప్టర్స్ అయినా మనకి కంప్లీట్ అవుతాయి కదా. సో 5 చాప్టర్స్ అనేది మనకి కంప్లీట్ అయినప్పుడు ఈచ్ చాప్టర్ మీద మనకి బిట్స్ వచ్చినా కూడా మనకి బాగానే ఉంటుంది. మన తాలూకా క్వాలిఫికేషన్ అనేది క్వాలిఫై మార్క్స్కి అనేది దగ్గర అవుతుంది కదా. సో ఆ రకంగా ఆలోచించండి. మైండ్కి స్ట్రెస్ తీసుకోకండి దయచేసి. ఓకేనా. సో ఇది మనకి ఏంటంటే ఇలాగా మనం ప్లాన్ అనేది చేసుకుంటున్నాం, 50 డేస్ ప్లాన్ అనేది. ఓకేనా. సో 50 డేస్కి అయితే మాత్రము 50 డేస్కి సంబంధించి ప్లాన్ అయితే నేనైతే ఇలాగా అనుకుంటున్నాను, ఇలా చదవని. మీకు ఎవరికైనా నచ్చితే దీన్ని ఫాలో అవ్వండి. ఓకేనా. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామా లేదా అన్నది ఒక క్వశ్చన్ ఉన్నది. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామా లేదా అంటే దానికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే రాస్తున్న వాళ్ళు మనతో పాటే చాలామంది రాస్తూ ఉంటారు కదా, దాన్ని మనం ఎలాగా చెప్తాము. బట్ ఒకటి ఏంటంటే మీకు ఒక 4 ఇది ఎలాగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పడం మర్చిపోయాను. సో మీరు చదువుతారు కదా, చదివింది 1కి 2 సార్లు చదివియండి.
ఆ చదివేటప్పుడు ఏంటంటే మీకు గుర్తుంటుంది. ఇదేమీ ఎస్సే రైటింగ్స్ కావు కదా! మల్టిపుల్ చాయిస్ కాబట్టి మీరు ఆల్రెడీ చదివింది అక్కడ కనిపిస్తది కదా! మల్టిపుల్ చాయిస్ 4 ఆప్షన్స్‌లోని అరే! ఇక్కడ దీనికి అంటే అది గబుక్కున గుర్తొస్తదనమాట. అక్కడ ఏంటి అన్నది. దాన్ని బట్టి మనం కూడా ఎగ్జామ్‌లో ఇచ్చేయడానికనేది బావుంటుంది. ఓకేనా? సో, ఆ రకంగా మీరనేది చూడాలి. అండ్ 4 ఆప్షన్స్‌లోకొచ్చేసరికి చాలామందికేంటంటే 2 ఆప్షన్స్ కరెక్ట్‌గా ఉంటాయి. 2 ఆప్షన్స్ డౌట్‌గా ఉంటాయి. సో, ఏ ఆప్షన్స్ అయితే కరెక్ట్‌గా మీకనిపిస్తుంది అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినా రిమైనింగ్ 2 ఆప్షన్స్‌లో మోస్ట్‌లీ ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని పెట్టియండి. ఓకేనా? సో, ఆ పెట్టేటప్పటికి ఆటోమేటిక్‌గా మీకు అంటే నెగెటివ్ మార్కింగ్ కాబట్టి కొంచెం ఆలోచించి పెట్టాలి అన్న బాధ గాని, ఇన్ కేస్ మనం వదిలేసామనుకోండి అదే కరెక్ట్ అవ్వచ్చు కదా! అన్న ఆలోచన కూడా వస్తుంది. ఓకేనా? కొంచెం అది కూడా అలా కూడా మీరు ఆలోచించండి. ఓకేనా? సో, ఎవరు కూడానేంటంటే దేనికి కూడా ముందు భయపడకండి. ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి భయపడొద్దు. అండ్ టైమ్ మేనేజ్‌మెంట్ కూడా చూసుకోండి. ఓకేనా? బబ్లింగ్ సిస్టమ్ ఉంటది కదా! సో, బబ్లింగ్ సిస్టమ్ ఉండేటప్పుడు కొంచెము టైమ్ మేనేజ్‌మెంట్ చూడండి. అండ్ మెయిన్ ఏంటంటే మీరు చాలామందికి ఒక అలవాటు ఉంటది. ముందు టిక్‌లు పెట్టేస్తాము. టిక్‌లు పెడితే లాస్ట్‌లో బబ్లింగ్ చేస్తాం. అది కరెక్ట్ కాదు. మీరు ఏ టిక్ అయితే పెట్టుకున్నారో దాన్ని వెంటనే బబుల్ చేసేయండి. ఎంత టైం అయితే అంత టైం అవుతుంది. అంతేగాని ఇదొకసారి అదొకసారి అయితే మాత్రం చెయ్యకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో, మాక్ టెస్ట్‌లు అనేది మీకు ఆల్రెడీ యాప్స్‌లో గట్టా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలా కాకపోతే మామూలుగానైనా మీరు యూట్యూబ్‌లో మాక్ టెస్ట్‌లు అని పెట్టండి. చాలామంది బిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఆ రకంగా కూడానేంటంటే మీరు చేయడానికి అవుతుంది. సో, ఒకటి ఫైనల్‌గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే సింపుల్‌గా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చదువుతారు? ఇప్పుడే మీరు చదవలేకపోతున్నారు. సో, ఇంకెప్పుడు చదువుతారు? 40 ఏళ్ళొచ్చిన తర్వాత చదువుతారా? 50 ఏళ్ళొచ్చిన తర్వాత చదువుతారా? అప్పుడెందుకు ఈ అదేదో కొటేషన్ ఉంటది గదా! అదెక్కడో చెప్పినట్టు, ఇప్పుడు ఒక ఆఫీసర్‌ని చూసి నువ్వు లెగుస్తున్నావు. నిన్ను చూసి 10 మంది లేచే స్థాయికి నువ్వెప్పుడెళ్తావు? అదనేది మైండ్‌లో పెట్టుకో. ఎప్పుడైనా సరే మనల్ని చూసి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి. 10 మందికి మనం ఇన్‌స్పిరేషన్ అవ్వాలి. 10 మందికి మనతోటి అవసరం ఉండేటట్టుగా మనం చెయ్యాలి. ఓకేనా? ఆ రకంగా నువ్వు ఎప్పుడెళ్తావు? ఇప్పుడు నీకున్నది 10 మందికి నీ మైండ్‌లోని 10 మందికి నువ్వు అన్నం పెట్టాలని నీకున్నది. నేను ఆ అన్నం పెట్టాలని ఇంట్లో వాళ్ళకి నేను 10 మందికి అన్నం పెడుతున్నాను, నేను మంచి పని చేస్తున్నానంటే ఇంట్లో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. బట్ నీకంటూ ఒక ఉద్యోగం ఉందనుకో నువ్వే 10 మందికి అన్నం పెట్టొచ్చు కదా! ఆ రకంగా ఆలోచించండి. ఓకేనా? మీరు ఒక మంచి పని చేయాలన్నా మీకంటూ ఒక స్థాయి అనేది వచ్చేటట్టుగా మీరు చూసుకోండి. ఓకేనా? 10 మంది దగ్గరికెళ్ళి గెస్టెడ్ సైన్ మనం అటెస్టేషన్ కోసం గెస్టెడ్ సైన్ అనేది కోసమని వెళ్తుంటాము. నువ్వొక గ్రూప్ 2 ఆఫీసర్‌వయితే నీ సైన్ కోసం 10 మందొస్తారు. అది మైండ్‌లో పెట్టుకోండి. ఓకేనా? సో, ఇలా ఏంటంటే మీ మైండ్ అనేది ఒక పాజిటివ్ వేలోని మార్చుకోండి. మార్చుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా మీరనేది మంచి పొజిషన్‌లోకి వెళ్తారు. ఓకేనా? సో, అందరూ కూడా క్వాలిఫై అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? అందరూ కూడా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. పాజిటివ్ మైండ్ తోటి సింపుల్ వే తోటి మీరు అప్రోచ్ అవ్వండి. ఇది స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి మీరు మరీ స్ట్రెస్ చేసి అంటే ఎక్కువగా సిలబస్ అనేది మీరు మైండ్‌లోని అనేది స్ట్రెస్ తెచ్చుకోకండి. ఓకేనా? మీరు ఎంతవరకు మీ కెపాసిటీ ఎంతవరకు ఉందో అంతవరకు చదవండి. ఓకేనా? బట్ చదివిందైతే క్లియర్‌గా చదవండి. ఈ 50 డేస్ కష్టపడండి. సో, నువ్వనేది మెయిన్స్ క్వాలిఫై అయిపోతావు. సో, మెయిన్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా నీ తాలూకా నీలోనే నీకొస్తుంది. వన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వకపోతే అది లైట్ తీసుకుంటాం గానీ, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మెయిన్స్ క్వాలిఫై అయ్యి నువ్వు ఒక ఆఫీసర్ హోదాకొస్తా అంటే ఎవడికొద్దు. ఓకేనా? సో, అది మైండ్‌లో పెట్టుకోండి. ఓకే. సో, అందరూ కూడా నేమని హ్యాపీగా చదవండి. అండ్ అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే. థ్యాంక్ యూ.